గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు టైం లేదు నేను ఎప్పుడు మైక్ పెట్టినా మా సురేష్ నాయక్ గారు అదే చెప్తారు, కానీ ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వాలి మేడం. ఇక్కడ హక్యతండ అనేది కొడకళ్ళ మండలంలోనే ఉన్న గ్రామ పంచాయతీలు అన్నిటికంటే అతి పేద గ్రామ పంచాయతీ. ఒక్కసారిగా లెఫ్ట్గా చూడండి, మేము గ్రామ పంచాయతీ కూడా పట్టాల కింద పాలన చేసుకుంటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి గత పాలకులు అక్కడ మాకు చేశారు. అలాంటి పొజిషన్ ఉన్నది ఇక్కడ. ఇక మెయిన్గా మేము చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఏం చెప్పాలంటే, మాకు హక్యతండ కింద 8 ఆమ్లెట్ తండాలు ఉన్నాయి. వెలిశాల ఎక్స్ రోడ్ ఉన్నది. మాకు ఎనీ క్యాస్ట్ మొత్తం ఉన్నారు. ఆ క్యాస్ట్కు మాకు ఇచ్చే ఇల్లు అయితే సరిపోదు. పోయినసారి నెల్లిబండ తండకు మీరు దత్తత గ్రామంగా తీసుకున్నారు. ఈసారికి మేము మా అభ్యర్థిని పూక్య బొందమ్మ గారిని గెలిపించి మీకు కానుకగా ఇస్తాము. మాకైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కంపల్సరిగా మాకు కావాల్సిన ఇల్లు మీరు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా ప్రజల ముందు. ఇకపోతే మాకు రోడ్డు ఇక్కడ ఒకటే అంగన్వాడీ సెంటర్ ఉన్నది. రెండవది అంగన్వాడీ సెంటర్ వెలిశాల ఎక్స్ రోడ్ మీద కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మంగ్యతండ సోలార్ దగ్గర ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడ కలవటి ఏర్పాటు చేయాలి. ఇక మేఘ్యతండ తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి హైవే రోడ్ నుంచి గౌసితండ, మేఘ్యతండ, హక్యతండ నుంచి భూక్యతండ నుంచి కెనాల్ వరకు కొడకళ్ళ వరకు దానికి బీటీ రోడ్ గా మార్చాలి. ఆ కాంట్రాక్ట్ తోటి మాట్లాడాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా దగ్గర ఉన్నది ఈ జీపీలో 6 వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి గత పాలకులు ఇంతవరకు కూడా ఒక ట్రైసైకిల్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక నుంచి కూడా మీరు ఇవ్వాలి, వాళ్ళకి హామీ ఇవ్వాలని కూడా నేను చెప్తా ఉన్నా. ఇక రెండవది మా దగ్గర నిరుద్యోగ యువత చాలా ఉన్నారు ఇక్కడ. మీరు ఒక్కసారి కూడా ఈ మండలాన్ని ఎంచుకొని మీరు వేరే మీరు వాళ్ళ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి కూడా ఒకసారి మా కొడకండలో కూడా మీరు ఈ పిల్లలకు ఎదుర్కొనేలా మీరు చేస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇంతలో హక్యతండ జీపీలో కూడా కనీసం ఒక అటెండర్ కానీ ఒక గ్రేడ్ 2 కానీ జాబ్ చేసే పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఇదొకటి మీరు సాయం చేయాలని కూడా కోరుకుంటున్నా. తర్వాత మా మేఘ్యతండ గౌస్తండకు బోరున్నా కానీ గతంలో పాలకులు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. 400 మీటర్ల మేరగా పైపు లైన్లు ఖరాబ్ అయితే కూడా మీరు చేసినారు. ఇప్పుడు ఇంకొక 400 మీటర్లు మీరు పెంచితే అక్కడ సమస్య సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మా దుర్గమ్మ గుడి దగ్గర హుస్సేన్ తండ, అది భూక్యతండ, రాజ్యతండ, మంగ్యతండ ఉంది. అక్కడ కూడా వాటర్ సోర్సెస్ వాళ్ళకి ఏర్పాటు చేయాలని నేను కోరుతా ఉన్నా మేడం. ఇక పోతే మా కోరికలు ఈ రకంగా ఉంటే, ఇక ఇప్పుడు కూడా మేము పాలనలో మేమే ఉన్నాం, మాదే అధికారం, మేమే పెత్తనం చేస్తామని గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో ఇప్పుడున్న నిలబడ్డ క్యాండిడేట్ ఎంపీటీసీగా చేసింది, కానీ రూపాయి పనిచేసిన దాఖలాలు లేవు. ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు ఏదో మభ్య పెట్టడానికి, మన గవర్నమెంట్ ఏం చేయలేదని వాళ్ళకి మభ్య పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మాకు మద్దతు ఇస్తున్న ఓటర్లకు మనకు హారతి పడుతున్న ఈ ప్రజలకు ఓర్వలేక వాళ్ళు మహిళని చూడకుండా వాళ్ళకు మద్దతు ఇస్తున్న పిల్లలను కూడా తీసుకొచ్చి బయట కొడుతున్న దాఖలాలు వాళ్ళ దగ్గర నడుస్తుంది. గత 2019 ఎలక్షన్లో కూడా మేము అట్లే దెబ్బలు తిన్నాము. ఇప్పుడు ఇదే రివర్స్ అయితే వాళ్ళకు నేను చెప్తున్నా, బీటా మీకు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు మా పోస్టర్లు చింపడము, పాంప్లెట్లు చింపడము, మహిళలను బెదిరించడము, వాళ్ళను కొట్టడం చేస్తున్నారు. అదే జరిగితే 2019లో జరిగిన దానికి అసలు వడ్డీతో సహా మీకు చెల్లించి మీరు చెట్టుకొకరు పుట్టకొకరు ఉండేలా తయారు చేస్తామని కూడా చెప్తా ఉన్నా. నేను ఈ విధంగా చూసుకుంటే దయచేసి మేడం గారు మీకు ఒక్కడైతే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మండలం మొత్తం జిల్లా స్థాయిలో కూడా సురేష్ నాయక్ గారితో నేను పోరాటం చేసిన. నాకు గతంలో హామీ కూడా ఇచ్చారు, ఇంతవరకు ఏది లేదు. అసలు ఈ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉండే కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉండలేకపోయినా ఆమె నిలబడ్డది కూడా మా బిడ్డ, బ్రహ్మాండంగా గెలిపిస్తాను. ఆ తర్వాత కూడా మీరు నాకు గుర్తింపియాలని నేను కోరుకుంటూ, ఈ హక్యతండ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, కత్తెర గుర్తుకై ఝాన్సీ ఎస్ఎస్ఎం నాయకత్వం.